సిట్టింగ్ ఎమ్మెల్యే గారు పోయారు కాబట్టి బై ఎలక్షన్లో మన చెంగారెడ్డి గారికి ఆ టికెట్ ఇవ్వాల్సిందిగా నేను రికమెండ్ చేస్తున్నాను. తప్పుగా అనుకోకండి, అల్లుడైతే వారే, కానీ వారసుడు ఎవరో వచ్చారని విన్నాము. వచ్చినోడు ఈడ పెరిగిందిలే బతికిందిలే. ఈడ రాజకీయాలు ఓడికేం తెలుసు. ఓ పని చేద్దాం, ఆ ఊళ్ళో మీటింగ్ పెట్టండి, మేమందరం అక్కడికే వస్తాం. నా మద్దతు మా బావకే అని ఒక్క మాట చెప్పించండి చాలు. ఇంటి సమస్యని పట్టించుకోనోడు ఊరు సమస్యను పట్టించుకుంటాడా? అది మన్సూర్, గుడి కూల్చడానికి పోయిన కాంట్రాక్టర్ మనుషులు కొట్టినాడంట. ఎవర్రా? మహాకాళేశ్వరరెడ్డి కొడుకంట. ఆ నీడకి ఏడుచుకొచ్చి ఇప్పుడే నరికేస్తానన్నా. వద్దు మన్సూర్, ఓని మద్దతు మనకు కావాలంట. ఓని సంపాకు. మీరు మద్దతు అంట అంటే మా ఓడు మర్డర్ అంట అన్నాడు. మీటింగ్ తేదీ ఫిక్స్ చేసి చెప్తానా? బ్రహ్మ సముద్రంలో కలుద్దాం. అమ్మా, అల్లుడు గారు వచ్చినారు. బాగున్నావు బాబు? అమ్మాయి రాలా? రాలా. కూర్చో చెంగే. రేపు ఊళ్ళో మీటింగ్ పెట్టా. విజయవాడ నుండి పార్టీ పెద్దలు వస్తుండారు. అర్థం కాలే? సిన్నమావ ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తుండారు. రేపు స్టేజ్ పైన నువ్వు ఓడు వచ్చి నాకు మద్దతు ఇస్తున్నట్టు ఓ మాట చెప్పాల. మేమెందుకయ్యా? కదా మీరు శుద్ధ దండగా నేను చెప్పినా. అయినా పరాలా తోల్కరమని పార్టీ వాళ్ళు చెప్పుండారు. బాబు, పూజ పూర్తయింది. మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తాంబూలం ఇస్తే మేము బయలుదేరతాం. సరే అండి. మర్చిపోయా, మీ అమ్మాయి వాడికి బట్టలు పెట్టరమ్మంది. పెట్టొస్తా. చెంగా, రేపు వాడు హైదరాబాద్ పోతా ఉన్నాడు. నేను మాట్లాడి ఒప్పిస్తాలే మామ. ఒక్క రోజుకి ఏమైతుంది? క్వారీకి వచ్చినావంట కదా, ఎందు గుడి కడగలాట? ఓ, అమ్మ జ్ఞాపకం వచ్చిందని కదా. అసలెట్టా సచ్చిందో తెలుసా మీ అమ్మ? అమ్మ నాయన ఇద్దరు యాక్సిడెంట్లో పోయినారంటే నమ్మనీకి నీ బుద్ధాడకపోయిందిరా. కట్నం కింద నేనే ఈ గనులిచ్చిన, తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేబాకు. ఆపే. రై, ఇదే శివరి తూరి. ఇడిసే ఈ తూరి అల్లుడని కూడా చూడను, సంపేస్తా. నేను మావా అని చూడలే. మీ నాయందే గొంతుకొస్తుంటే అడ్డొచ్చినది. చిన్నప్పుడు పొరపాటును బతికేశావు. ఇప్పుడు మద్దతు కోసం నేనే ఇడిసేస్తున్నా. నీకు 2 సార్లు నీ బావ పెట్టిన భిక్షరా నీ ప్రాణం. ఏ మన్సూర్, 25 ఏళ్లుగా నాకు భయపడి దాక్కున్నావు. ఏ కోసానా నీకు పంచకొన బుద్ధి కాల. ఈ చీర కట్టుకుని ఊరేగు. నేను ఒప్పించాలే ఉంటాడాడు. ఏం మాట్లాడాలో చెప్పి తీసుకురా. మహాకాళేశ్వర రెడ్డి గారు చనిపోలేదు, ఆయన మన గుండెల్లోనే ఉన్నారు. మన చెంగారెడ్డి గారు
మహాకాళేశ్వర రెడ్డి గారి స్థానంలో మనకి సేవ చేయాలనుకుంటున్నారు. బ్రహ్మసముద్రం నియోజకవర్గంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వారే ఉండరు. మహాకాళేశ్వర రెడ్డి గారి అబ్బాయి రుద్రకాళేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఏమి ఫోన్ మాట్లాడుతున్నాడా? నాకు ఈ ఊరు కొత్త, ఈ జనం కొత్త. నా తండ్రి నన్ను ఒడిలో కూర్చోపెట్టుకుని రాజకీయాలు నేర్పలేదు. నాకు దాని గురించి ఏమీ తెలీదు. నేను రాజకీయానికి పనికిరాను. మహాకాళేశ్వర రెడ్డి గారికి బాగా దగ్గరగా పెరిగిన వ్యక్తి చెంగారెడ్డి గారు. చెంగారెడ్డి గారే బట్టలు పెట్టి మరీ ఆహ్వానించిన మన అభ్యర్థి వజ్రకాళేశ్వరి దేవి గారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆవిడికి నా పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాను. మాకు రోడ్లు వేయడం తెలియదన్నారు, రిజర్వాయర్లు కట్టడం తెలియదన్నారు, బ్రిడ్జిలు కట్టడం తెలియదన్నారు. వీటన్నింటినీ సహించాం. కానీ మా నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డ కంట నీరు రాకుండా చూసే బాధ్యత మాది. పొరపాటున వస్తే ఆ కన్నీటికి కారణమైన ఏ నా కొడుకుని వదిలేదు లేదు. అచ్చం వైగర్లా మాట్లాడినాడు కదన్నా. మాట మాత్రమే కాదురా, ఒక్క నిమిషం ఆయనే కనపడ్డాడు అందరికి. మంచి రోజు చూసి నామినేషన్ వేద్దాం. ఆ రోజే వాడిని సంపేద్దామన్నాను. నువ్వే మద్దతు మొట్టిగడ్డ అన్నావన్నా. గరుడపురం గుడి కమిటీకి కబురు పెట్టు. అర్థమైందన్నా? ఏంపా అందరు ఇట్టా వచ్చినారు? ఉత్సవానికి దుడ్డు పంపినాను కదా. ఏం సాల్దా? ఇంకా కావాలనా? ఏ పట్టాబి చూడు. అయ్యో, దుడ్డు సమస్య కాదన్నా, ఈ తూరు కలసం కదపాల్సిందేనని పట్టుబడుతుండారు. ఎవరు? చెంగారెడ్డి. ఏమిరా మద్దతు తీయలేదని పానం తీసేస్తాడటనా? ఒన్నాడికి పంపే కాడికే రొంత విషయం వచ్చి నేను చంపుకుంటా. ఒన్నాడికి పంపేదేలే అన్నా, కుదరదని చెంగారెడ్డి పట్టుబడుతుండాడు. ఏంద్రా వాడు రాడు, ఏం చేస్తాడు? ఏ పట్టాబే పంపించి వా నువ్వు. పదండప్ప పదండి. కమిటీ వాళ్ళు పిలిస్తే ఎందుకు వస్తాడ్రా? చెప్పాల్సిన వాళ్లతో తలకెక్కేలా చెప్పించు. అర్థమైందా? అట్నేనా? నమస్తే. అమ్మా 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 అమ్మా, లోపల మా నాన్నమ్మ ఉంది, నడవలేదు. మీ నాన్నగారంటే చాలా అభిమానం, మిమ్మల్ని చూడాలంటుంది. ఒక్కసారి వస్తారా అమ్మా? అయ్యో తప్పకుండా, పదండి. రండమ్మా, రండమ్మా. సీమకి దూరంగా పెరిగినావు కదా, సున్నితంగా మెత్తగా వాళ్ళే ఉండావు. మీద చెయ్యాల్సిందెవరంటే మనసురని చెప్పు. వాడు నీ అప్పకి పుడితే వచ్చి కలసం తిప్పమని చెప్పు.
ఏం పని అమ్మికిడా? మళ్ళీ కలిసి తిప్పుతున్నారని తెలిసింది. గొడవలు జరగకుండా చూడమన్నారు సార్. కట్టె సేత పట్టి 100 మంది ఉండారు. సీకట్లో 4 నీ మీద పడితే ఏం పీకుతావు? ఓరా. రేయ్, నేను లోపలికి పోయి చూస్తా. ఆడగాని ఉన్నాడో నేనే చంపేస్తా, లేదా బయట నుంచి వస్తే మీరు చంపేయండి. జరగండి. రేయ్, ఈయనే ఉండవా? మీరు కానివ్వండి స్వామి. నిన్న నీ అక్కను ముట్టుకున్న కాడ్నుంచి నా మనస్సు దాన్నే కోరుకుంటోంది. నిన్ను నరికి నేరుగా దానికాడికే పోవాలా? జగ్గారెడ్డంటే ఆటలు అనుకుంటుండవా? వెళ్ళరా కొడక! అమ్మా ఓ పాలు రండమ్మా. ఎక్కడికిరా? దిష్టి తీయాలమ్మా. ఎవరికి? చిన్నబాబుకమ్మా. ఎందుకురా? ఆడపిల్లకి అన్యాయం చేస్తే తలలు తీసిన అయ్యగారు రక్తం తన సొంత అక్క మీద చెయ్యేస్తే వదులుతాడా అమ్మా? ఊరంతా చూస్తుండగానే ఆయన్ని బతికుండగా తగలెట్టేశాడంట. మా అక్కనే కాదు, సీమలో ఏ ఆడబిడ్డ పైన చేపడినా ప్రాణం ఉండగానే వాడెక్కిస్తా నా కొడకల్లారా. ఆడికి చెప్పండి, ఆ ఇంట్లో ఉండే మా అక్క మొహం చూసి ఆడు తినే ప్రతి మెతుకు మీద పేరు రాసింది ఈరుద్ర కాళేశ్వరరెడ్డి అని. ఏంద్రా చూస్తున్నారు? తమ్ములు కోసి గుండెలు పడి తీస్తున్న కొడకల్లారా, తీసుకెళ్ళండి.